ప్రాన్స్ కర్రీ తయారు చేసే విధానం. ఫస్ట్ ప్రాన్స్ కర్రీ చేయడానికి ప్రాన్స్ శుభ్రంగా కడుక్కోవాలి. స్మెల్ రాకుండా ఈ చూపించిన విధంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి క్లీన్ చేసుకున్నాక కొంచెం ఉప్పు వేసుకొని కల్లుప్పు వేసుకొని వాష్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఒక 4 to 5 times దాకా వాటర్తో వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకున్నాక కొద్దిగా సాల్ట్, వన్ స్పూన్ పసుపును యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమాత్రం వాటర్ పోసుకోలేదు, అలానే ఆ సాల్ట్ పసుపుతోనే స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టి ఒక 10 minutes దాకా సిమ్లో ఉడికించుకోవాలి. దాంట్లో ఉన్న వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు అది పక్కన పెట్టుకొని కర్రీ తయారు చేసే విధానం చూసుకుందాం. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 3 spoons ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడాక ఆకు, 3 ఆకులు, ఒక 3 to 4 యాలుక్కాయలు, ఒక 5 లవంగాలు, చెక్క, ఇంకా మీ దగ్గర మసాలా దినుసులు ఉంటే అవి ఒకటి కూడా వేసుకోవచ్చు. ఇవి ఒక 1 minute రోస్ట్ చేసుకొని షాజీరా వేసుకోవాలి. 1 spoon షాజీరానే వేసుకోండి. జీరా కంటే షాజీరా వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. 4 పచ్చిమిర్చి, ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక 3 ఆనియన్స్ చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ కాసేపు ఉడకబెట్టిన ప్రాన్స్ ఇందులో వేసుకోవాలి. ఒక 2 minutes ఫ్రై అయ్యాక రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఇలా కారం కలుపుకున్నాక అల్లం పేస్ట్ ఒక 1.5 spoon వేసుకోవాలి. ఇప్పుడు చిన్న గ్లాసు నిండా వాటర్ 2 glasses పోసుకోండి. ఇది ఎగ్జాక్ట్గా 1 kg 100 grams ప్రాన్స్ అనమాట. 2 kgs తీసుకుంటే 1 kg 100 grams అవుతుంది. కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్,
వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోండి కాసేపు. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ దీని టేస్ట్ మొత్తం దీంట్లోనే ఉంటుంది. గుప్పెడు ధనియాలు, కొబ్బరి, వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టాక ఈ పేస్ట్ కర్రీలో వేసుకోండి. కలుపుకొని ఒక 5 minutes మూత పెట్టుకోండి. అంతే అండి, కంప్లీట్ అవుతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. చాలా టేస్టీగా ఉండే ప్రాన్స్ కర్రీ రెడీ అయిందని ఒక్కసారి ట్రై చేయండి. ప్రాన్స్ ఇగురులాగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, స్మెల్ ఉండదు. Please do watch Kushi channel. Thank you.